పట్టుబడితే వందల కోట్లే. అధికారులపైన ఏసీబీ దాడుల్లో కళ్ళు చెదిరే అక్రమాస్తులు. ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఎక్కువ. 4 కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులే దాదాపు 1000 కోట్లట. దుర్మార్గులు, తెలంగాణని చెరబట్టిన దుర్మార్గులు, పోయిన ప్రభుత్వ అధికారం హయాంలో జరిగిన అక్రమాలు. 200 కోట్లు దాటిన హెచ్ఎండిఏ శివబాలకృష్ణ అక్రమాస్తులు. రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు ఎవరు పట్టుబడ్డా అక్రమాస్తులు 100 కోట్లకు పైనే ఉన్నాయట. ఎవడు దొరికినా వాడా మధ్య వంశీమోహన్ దొరికిండు, అమయ్ కుమార్ దొరికిండు, దొరకని దొంగలు నవీన్ మిట్టల్ లాంటోడు ఇంకా అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. 1000 కోట్లకు ఉన్నారు వాళ్ళు. ఏ అధికారిని ముట్టుకున్నా అంతే. ఇప్పుడు ఇరిగేషన్లో అయితే అసలు మామూలు అవినీతి కాదు కదా, కాళేశ్వరం ద్వారా జరిగిన అవినీతి. అసలు వీళ్ళు ఐఏఎస్లు కాదు, వీళ్ళు ఐఏఎస్లు అధికారులు కాదు, వీళ్ళు మొత్తం తెలంగాణను చెరబట్టిన దుర్మార్గులు వీళ్ళు. మొత్తం వీళ్ళే. వీళ్ళ పైన ఉన్నాడు ఎవడు? ఈయన. వీళ్ళ పైన ఉన్న వీళ్ళే కదా. మరి వీళ్ళని కాపాడుతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి, నరేంద్ర మోదీ. ఇగో ఎట్టెట్ట దొరికినాయి. ఇగో ఆనంద్ కుమార్ అనే ఈఎన్సి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ పనుల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిందట. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కరెంటు వైర్లు వీటికి సంబంధించి దాదాపు 320 కోట్ల విలువైన ఆస్తులు సంపాదించిందట. విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, బినామీ ల్యాండ్స్ అట. ఇక వాడి మనిషి వాడు ఏం చేసుకొని పోతాడా 320 కోట్లు? వానికి ఏం ఆస్తున్నదని కూడా తెలుసో తెలియదు. సుధాకర్ రెడ్డి అనే చీఫ్ ఇంజనీర్ ఒకడు ప్రాజెక్టు నిర్మాణ ప్యాకేజీలు, బిల్లుల మంజూరులో అవినీతి అట. 270 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నాడట. బంగారము, నగదు, వ్యవసాయ భూములట. ఇంకొకడు వెంకటేశ్వర్లు అనేటోడు సూపరింటెండెంట్ ఇంజనీర్, క్షేత్రస్థాయి పనుల నాణ్యత, కాంట్రాక్టుల పొడిగింపు వ్యవహారాలు 230 కోట్లు సంపాదించినట. ఐటీ కారిడార్లో కమర్షియల్ స్పేసు, ప్లాట్లు. శ్రీనివాసరావు అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, వీడు లోకల్ బిల్డింగ్స్, క్లియరెన్స్ల్లో అవినీతి, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి వెంచర్లు, అక్రమాస్తులు దాదాపు 180 కోట్లట. సగ్గం అనంత లక్ష్మీ కుమార్, జనరల్ మేనేజర్, హైదరాబాద్ వాటర్ బోర్డ్. నీటి ఎద్దడిని ఆసరా చేసుకొని అధికారిక వాటర్ ట్యాంకర్ల నెట్వర్క్ను నడిపి అనధికారిక వాటర్ ట్యాంకర్ల నెట్వర్క్ నడిపి అవినీతి, అక్రమాస్తులు దాదాపు 100 కోట్లు సంపాదించినట. నగదు, బంగారము, భూములు, ఫ్లాట్లు. 3 కిషన్ అట. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్ శాఖలో అక్రమ వసూళ్లు, బినామీ ఆస్తులు, అక్రమాస్తులు దాదాపు 100 కోట్లట. 31 ఎకరాల భూమి ఉందట. ఇంటర్నేషనల్ హోటల్లో వాటా ఉందట. కమర్షియల్ ల్యాండ్ అట. లగ్జరీ కార్లట. మనుషుల ఏమనాల వీళ్ళని? ఎస్ బాలకృష్ణ, వీడే శివబాలకృష్ణ, టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, హెచ్ఎండిఏ. టౌన్ ప్లానింగ్లో అవినీతి, అక్రమాస్తులు దాదాపు 250 కోట్లు సంపాదించాడు. ఆకుల జగదీశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్, గిరిజన సంక్షేమ శాఖ. గిరిజన సంక్షేమ శాఖలో భవనాలు, రోడ్ల కాంట్రాక్టుల్లో ముడుపులు, అక్రమాస్తులు దాదాపు 120 కోట్లట. ఎవ్వడు 100 కోట్లకు తక్కువ సంపాదించలే. జ్యోతి అట, మున్సిపల్ కమిషనర్, బండ్లగూడ జాగీర్. అక్రమ నిర్మాణాలకు అనుమతులు, ప్రభుత్వ భూముల కబ్జాదారులకు సహకారం, అక్రమాస్తులు దాదాపు 100 కోట్లట. సిహెచ్ కనకరాజు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు, క్లియరెన్స్లు అవినీతి, అక్రమాస్తులు దాదాపు 130 కోట్లు. రమేష్ కుమార్, జాయింట్ డైరెక్టర్, కమర్షియల్ ట్యాక్సెస్. జిఎస్టీ ఎగవేతలు, ఆడిట్ రిపోర్ట్ల తారుమారు, దాదాపు 150 కోట్ల ఆస్తులు. హరిభూషణ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రోడ్లు, భవనాలు. ప్రభుత్వ భవనాలు, ఫ్లైఓవర్ల కాంట్రాక్టుల్లో అవినీతి, దాదాపు 110 కోట్లు సంపాదించింది. డి సత్యనారాయణరావు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ట్రావెల్స్, లారీల ఫిట్నెస్ పర్మిట్స్లో అక్రమ వసూళ్లు, 105 కోట్ల అక్రమాస్తులు సంపాదించిండు. వి దేవేందర్ రెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, మేడ్చల్. అక్రమ వెంచర్లు, విల్లా ప్రాజెక్టులకు అనుమతులు, అక్రమాస్తులు 115 కోట్లు. పి రాధాకృష్ణ, సబ్ రిజిస్ట్రార్, మేడ్చల్. అక్రమ లేఅవుట్లు, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు, అక్రమాస్తులు దాదాపు 160 కోట్లు. ఇది పైసలు ఇవన్నీ అంత సంపాదించిన ఒక్కొక్కడు. బి విఠల్, సూపరింటెండెంట్ ఇంజనీర్, కిసాన్ నగర్. ఐటీ కంపెనీలు, కమర్షియల్ కాంప్లెక్స్లకు పవర్ కనెక్షన్స్లో అవినీతి, అక్రమాస్తులు దాదాపు 140 కోట్లు. ఎం లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్, రంగారెడ్డి. వివాదాస్పద భూముల క్లియరెన్స్లో అవినీతి, అక్రమాస్తులు దాదాపు 150 కోట్లు. వంశీమోహన్, మొన్న దొరికినీడు, డిప్యూటీ కలెక్టర్, మేడ్చల్ మల్కాజ్గిరి. వివాదాస్పద ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, అక్రమాస్తులు దాదాపు 100 కోట్లు. అసలు ఏంది ఇది? తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి. పూటకు తిండి లేక, ఆకలి చావులతో, రైతుల ఆత్మహత్యలతో, చేనేత కార్మికుల ఆత్మహత్యలతో ఒకవైపున పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే, ఇంకొక వైపున ఒక్కొక్కడు ఇంత సంపాదించారు లాస్ట్ 10 years కాలంలో. మేమేమంటున్నామంటే, ఎవడెవడైతే ఈ అధికారులు ఇన్ని 100 కోట్లు సంపాదించారో, ఈ అధికారులను పని చేయించినోడు ఎవడు?
ఇప్పుడు వీళ్ళ పైన ఉన్న అధికారి కూడా ఐఏఎస్ అధికారి కదా, మరి వాడిని ఎవరిని పట్టుకున్నాడు? ఒక్కరినన్నా పట్టుకున్నారా? అమయ్ కుమార్ ఆస్తులు 1000 కోట్లు. ఈ అందరినీ, ఈ భూముల వ్యవహారాల్లో అందరినీ నడిపించిన నవీన్ మిట్టల్ అంటూ ఏడుండి వాళ్ళ ఎనర్జీ సెక్రటరీగా పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నాడు. మరి ఆ నవీన్ మిట్టల్ని ఇంతవరకు టచ్ చేస్తలేరు కదా. మీరు మెయిన్ పిల్లర్ని టచ్ చేయకుండా, పైన ఎవరున్నారు? కేటీఆర్, కేసీఆర్, ఈ ఫ్యామిలీ ఉన్నది. వీళ్ళని టచ్ చేయకుండా, నవీన్ మిట్టల్ని టచ్ చేయకుండా, కింద ఉన్న మీరు ఎంతమందిని పట్టుకున్నా ఏం ఉపయోగం? తీగలాగిరి బాగానే ఉంది, వాళ్ళని పట్టుకుంటున్నారు, కానీ పైన ఉన్నవాడు ఎక్కడ వాడిని పట్టుకునేటాడు ఎవడు? అసలు విపరీత. ఇంకా రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే లక్షల ఎకరాల భూములు మొత్తం అన్యాక్రాంతం అయిపోయింది. లక్షల ఎకరాలే. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి హద్దులు దాటిపోయింది. ఈ జిల్లా పరిధిలో ఏ చిన్న స్థాయి రెవెన్యూ అధికారి ఏసీబీకి పట్టుబడ్డా వారి అక్రమాస్తుల విలువ 100 కోట్ల కన్నా ఎక్కువే ఉంటుంది. భూముల మార్పిడి, వివాదాస్పద స్థలాల సెటిల్మెంట్లు, ధరణి రికార్డుల తారుమారు వంటి వ్యవహారాల్లో ఈ అధికారులు కోట్లలో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్లు, ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా వందల ఎకరాల ఫామ్ హౌస్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవడాన్ని బట్టి ఇక్కడ ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏసీబీకి చిక్కుతున్న అవినీతి అధికారులంతా గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన వారే. అప్పటి పాలకుల అండదండలతో, రాజకీయ సిఫారసులతో కీలక పోస్టింగ్లు పొంది 5 ఏళ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నిబంధనలు తుంగలో తొక్కి ప్రైవేటు వ్యక్తులకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని భారీగా లబ్ధి పొందారు. ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాల కారణంగా అప్పట్లో వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వీరి అవినీతి దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏం బయటపడ్డాయి? పట్టుకున్నారు, లోపలేసిరు, అయిపోయింది. ఏ భూమిని వెనక్కి తీసుకున్నారు? మీరు అంటున్న రంగారెడ్డి జిల్లాలో జరిగిన భూ అక్రమ లావాదేవీల మీద ఎన్ని భూములు వెనక్కి తీసుకున్నారు? గుంట భూమి వెనక్కి తీసుకున్నారా? 25 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వానికి కాకుండా పోయింది, ప్రైవేట్ పట్టాల కింద మారిందని లెక్కలు చెప్తుంటే మీరు భూభారతి తీసుకొచ్చినామని చెప్తున్నారు. మరి ఆ భూభారతి ద్వారా, మీ ఇప్పుడున్న చట్టాల ద్వారా ఎన్ని ఎకరాల భూమిని మళ్ళీ వెనక్కి తీసుకోగలిగినారు? ప్రజల భూములు కబ్జాలు పెట్టి అది వదిలేయండి, ప్రభుత్వ భూములనే వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిరా? 373 ఎకరాల నాదరుగుల భూములు ప్రభుత్వ భూములని చాలా క్లియర్గా చెప్తుంటే మాకేం సంబంధం లేదు తప్పించుకుంటున్నారు తప్ప ఆ భూమిని మేము వెనక్కి తీసుకోబోతున్నామని ప్రభుత్వం ఇంతవరకు ప్రకటన చేసిందా? అందులో రైతుల భూములు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఇంత మేమేదో చేస్తున్నాం అని అంటున్నారు. మేము చూపిస్తాం ఫలానా గవర్నమెంట్ భూమిలో ఈ నాటికి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని, ఫలానా చెరువులో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని. ఇంతవరకు ఒక్కదాని మీద యాక్షన్ ఉందా? హైడ్రా తీసుకొచ్చినారు దేనికోసం? మీకు అవసరమైనవి, మీ మాట వినని వాడిని కూలగొట్టాలి, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టాలి, మీ మాట విని మీకు అందులో వాటా ఇచ్చినోడిని మాత్రం పక్కన పెట్టేయాలి. ఇదే కదా మీ పాలసీ? రేవంత్ రెడ్డి పాలసీ ఇదే కదా. ఇగో 4 కాళేశ్వరం ఇంజనీర్ల సంపాదన 1000 కోట్లట. మరి 4 కాళేశ్వరం ఇంజనీర్లను పట్టుకున్నారు. మరి 4 కాళేశ్వరం ఇంజనీర్లను నడిపించిన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని ఎందుకు పట్టుకోలే? మెగా కృష్ణారెడ్డిని కాంట్రాక్టర్గా పెట్టిన కేసీఆర్ని ఎందుకు పట్టుకోలే? అసలు టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలే? ఓన్లీ 3 బ్యారేజీలకి ఎందుకు పరిమితమైన రేవంత్ రెడ్డి? దీనికి ఆన్సర్ ఉండదు. నా బీజేపీ అడగదు, ఇంకెవడు అడగడు, దీని మీద ఏ మీడియా సంస్థ కూడా అడగదు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ విభాగంలో చక్రం తిప్పిన కొందరు ఉన్నతాధికారుల అవినీతి బాగోతాలను ఏసీబీ తొలుత బయటపెట్టింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన 4 ఇంజనీర్లు, ఇండ్లు, కార్యాలయాలపైన ఏసీబీ అధికారులు దాడులు చేస్తే కళ్ళు చెదిరి అక్రమాస్తులు బయటకు వచ్చినాయి. ఈ 4 ఇంజనీర్ల అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 1000 కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుందని తేలింది. వీడు హెచ్ఎండిఏ మాజీ అధికారి, వీడు రెరా అధికారిగా ఉండి ఇష్టం వచ్చినట్టుగా గ్రౌండ్లో ఫీల్డ్ విజిట్ చేయకుండానే వెంచర్లకి పర్మిషన్లు ఇచ్చేసి దాదాపు 250 కోట్లు కూడగబెట్టిండు. 250 crores. వాడు గతంలో అరెస్ట్ అయ్యిండు. దాని తర్వాత ఏమైంది కేసు? అది ఎంత పద్ధతి ప్రకారంగా సైడ్ ట్రాక్ పట్టించి ఒకరిని అరెస్ట్ చేసి దాని తర్వాత వాని వెనకాల ఎవడున్నాడు వాడిని పట్టుకోరిగా వానితో కాంప్రమైజ్ అయిపోతారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది, 12 సంవత్సరాలు ఈ తెలంగాణలో జూన్ 2 రాబోతున్నది. మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. ప్రభుత్వం కూడా 5 కోట్లు 10 కోట్లు పెట్టి అట్టహాసంగా కార్యక్రమాన్ని చేస్తుంది. కానీ ఏం మిగిలింది అన్నది ఆలోచించాలి. మనం ఎందుకు ఇంత భయంకరమైన సిచ్యువేషన్లోకి నెట్టివేయబడ్డామో ఒకసారి ఆలోచించాలి.
ఎవడు మనల్ని కాపాడుతున్నది ఒకసారి ఆలోచించాలి. మనం ఇంకా వాడిచ్చే డబ్బులకి ఇన్ని వందల వేల కోట్లు సంపాదించిన, లక్షల కోట్లు సంపాదించిన ఈ దొంగలు ఎలక్షన్లకు వచ్చేసరికి నీకు 2000 3000 ఇచ్చి నీ ఓటును కొనేస్తున్నారు. నువ్వు ఈజీగా అమ్ముడుపోతున్నావు.